హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో డాబా స్టైల్‌లో చేసుకునే చిల్లీ మష్రూమ్ రెసిపీని ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలా యమ్మీగా ఉంటుంది. 2, 3 టైమ్స్ ట్రై చేశాక ఇది చాలా బెస్ట్‌గా కుదిరింది. ఈ వీడియో మీకోసమే. ముందుగా మష్రూమ్స్‌ని ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. ఎస్పెషల్లీ చిల్లీ మష్రూమ్ అంటే మష్రూమ్తో ఏవైనా స్టార్టర్స్ చేసేటప్పుడు మష్రూమ్ వాడిపోకుండా ఫ్రెష్గా కొంచెం బటన్ మష్రూమ్స్ ఉంటాయి కదా, అలాంటివే బాగుంటాయి. వాటిని చూసి మీరు పిక్ చేసుకోండి. ఒకసారి డీప్ ఫ్రై అలా చేశాక కొంచెం వాడిపోయినట్టయితే చాలా సాఫ్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా మష్రూమ్తో స్టార్టర్స్ చేసేటప్పుడు మష్రూమ్ గట్టిగా ఉంటూనే దాని టేస్ట్ క్రంచీగా బాగుంటుంది. మష్రూమ్స్ని నీట్గా వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటేనే మష్రూమ్ మీద ఉండే డస్ట్ అంతా క్లియర్గా పోతుంది. మష్రూమ్స్ డైరెక్ట్గా కట్ చేసి మన వరకు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కడ క్లీనింగ్ అనేది ఉండదు. మనమే నీట్గా క్లీన్ చేసుకోవాలి. కర్రీ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా ఇవి కట్ చేసి చేసేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు స్టార్టర్ చేస్తున్నాం కాబట్టి ఒక క్లాత్లో మష్రూమ్స్ అన్నీ వేసి ఎక్స్ట్రాగా వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఇలా క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నట్టయితే మష్రూమ్ మీద ఉండే చిన్న తేమ కూడా పోయి డీప్ ఫ్రైకి రెడీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూసుకుందాం. మష్రూమ్పై చిన్న చిన్నగా బ్లాక్గా ఉండే ఏమైనా లేయర్స్ ఉంటే ఈ టైంలోనే నీట్గా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. అలాగే దీనికోసం నేను 1 క్యాప్సికమ్ని కూడా తీసుకుంటున్నాను. క్యాప్సికమ్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ఇలా సెంటర్లో సరిగ్గా కట్ చేసుకుంటే హాఫ్గా అలా అయినా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ట్రయాంగిల్స్గా కావాలనుకుంటే ఇలా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్దగా క్యూబ్స్లా కట్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. అలాగే దీనికోసం ఆనియన్ని కూడా రెడీ చేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ని పీల్ మొత్తం తీసాక సరిగ్గా అడ్డుగా నిలువుగా కట్ చేసుకుంటే ఇలా కట్ అవుతుంది. దీని నుంచి లేయర్స్ని సపరేట్ చేసుకుంటే ఆనియన్స్ కూడా మనకు రెడీ అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్లో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, 1 స్పూన్ వరకు మైదాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమకి ఈ ఫ్లోర్ మొత్తం అతుక్కుంటుంది. నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు. వన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ లాగా ఫామ్ అయిపోయి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అంత టెక్స్చర్ సరిగ్గా రాదు. అందుకే ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను. ఎలాగో సాస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందులో వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఎక్స్ట్రాగా ఉండే పిండిని మొత్తాన్ని ఇలా అదుముకుంటూ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లో ఉండి మష్రూమ్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకున్నా సరే మష్రూమ్ టెక్స్చర్ అనేది అంత బాగా రాదు. దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చైనీస్ ఐటెం ఏది ట్రై చేసినా సరే పేస్ట్ కన్నా ఇలా ఆనియన్ని కానీ గార్లిక్ని కానీ జింజర్ని కానీ పీసెస్గా కట్ చేసి వేసుకుంటేనే ఆ చైనీస్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీన్ని మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొంచెం క్రంచీగా ఉంటుంది కదా అని నేను కాజు నట్స్ యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్. కాజు కూడా 50% వరకు బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని, ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సోయా సాస్ 1 కప్ వరకు అంటే 5 ml, అలాగే వెనిగర్ కూడా 5 mlని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని అవాయిడ్ చేసేసి ఈ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా షెజ్వాన్ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను షెజ్వాన్ సాస్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వరకు షుగరు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి సాసెస్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా సాసెస్ మొత్తం ఈ కన్సిస్టెన్సీకి రావాలి. చూసారు కదా బబుల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఈ టైంలో మనం మష్రూమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ ప్లేస్లో పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇలా అంటే మష్రూమ్ పీసెస్ మొత్తానికి ఈ సాసెస్ మొత్తం బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఛానల్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.